ఇప్పుడు ఐవీఎఫ్ అనగానే చాలామందికి ఏంటంటే అపోహ, ఓకే పిండం తయారు చేసేసి లోపల పెట్టేస్తున్నాము, ఎందుకు 100% రావట్లేదు అని అడుగుతారు. దానికి ఒక చిన్న ఎనాలజీ చెప్తాను సార్. ఏంటంటే ఇప్పుడు మనకి విత్తనం పెడతాం కదా, విత్తనము మనకి మొలకెత్తాలంటే ఏమేమి కరెక్ట్గా ఉండాలి. ఒకటి ఫస్ట్ విత్తనం క్వాలిటీ బాగుండాలి, కరెక్టేనా. తర్వాత మనం పెట్టే భూమి సాయిల్ బాగుండాలి, ఓకేనా. తర్వాత థర్డ్ ఏంటి, మనకి ఎన్వైరన్మెంట్, వెదర్. మనం పెట్టగానే కుంభవృష్టి పడింది అనుకోండి, రాదు కదా. ఫోర్త్, నాటే ఫార్మర్కి నాలెడ్జ్ ఉండాలి. ఏంటి, ఏ విత్తనం ఎంచుకోవాలి, ఏ సాయిల్ ఎంచుకోవాలి, ఎంత డెప్త్లో పెట్టాలి. సో ఇది ట్రాన్స్లేట్ చేద్దాం ఐవీఎఫ్కి. ఇప్పుడు విత్తనం అంటే ఏంటి, మన ఎంబ్రియో ఎక్కడి నుంచి వస్తుంది, ఎగ్ అండ్ స్పర్మ్ నుంచి వస్తుంది. ఎగ్ క్వాలిటీ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి, ఎంబ్రియో క్వాలిటీ అండ్ జన్యు పరంగా కూడా బాగుండాలి ఎంబ్రియో. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. సాయిల్ అంటే మన యూట్రస్, గర్భసంచి బాగుండాలి, పొర బాగుండాలి, దాంట్లో ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అవి చూసుకోవాలి. నెంబర్ 3, మనకి క్లైమాటిక్ కండిషన్స్ అంటే హార్మోన్స్, మన మెడికల్ కండిషన్స్, అవన్నీ కూడా బాగుండాలి. నెంబర్ 4 వచ్చేసి ఫార్మర్ ఈజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో మనకి నాలెడ్జ్ ఉండాలి, ఏది పిక్ చేయాలి, ఏ అట్మాస్ఫియర్ పిక్ చేయాలి. అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత డెప్త్లో పెడుతున్నాము, ఎక్కడ పెడుతున్నాము, ఎంత స్మూత్గా చేసాము అనేది వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఐవీఎఫ్ సక్సెస్.